గారికి, లహరి మేడం గారికి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లీడర్స్, వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్ అందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ కంగ్రాచులేషన్స్. వెల్కమ్ టు ద బిజినెస్ ఆపర్చునిటీ. సో ఎందుకు ఈ వ్యాపారం చేయాలి? వై? ప్రతి మనిషికి డ్రీమ్స్ ఉంటాయి లీడర్స్, డ్రీమ్స్ ఉంటాయి. డ్రీమ్స్ అంటే కలలు. డ్రీమ్స్ ఏముంటాయి? మంచి ఆరోగ్యం ఉండాలి, మంచి ఇల్లు ఉండాలి, మంచి కారు ఉండాలి, మనకంటూ టైం టైం ఫ్రీడమ్ ఉండాలి, అదే విధంగా మన కుటుంబంతో మంచిగా సాటిస్ఫాక్షన్ గా జీవించాలి, అదే విధంగా మనకంటూ మంచి ఇన్కమ్ ఉండాలి, అదే విధంగా మన పిల్లలను మంచి స్కూళ్ళలో చదివిపియాలి, అదే విధంగా 6 నెలలకు ఒకసారి, 1 ఇయర్కి ఒకసారి మంచిగా ట్రావెల్ ట్రిప్స్ ఎంజాయ్ చేయాలి, అదే విధంగా మనం వర్క్ చేసినా చేయకపోయినా మనకు బ్యాంకు బ్యాలెన్స్ అనేది ఉండాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరికి ఉంటది. అదే విధంగా అవసరాలు, నీడ్స్ ఏముంటాయి? కరెంటు బిల్లు, గ్యాస్ బిల్లు, ఇంటి అద్దె, అదే విధంగా స్కూల్ ఫీజులు, కిరాణా ఖర్చులు, ఇతరత్ర మొదలైనవన్నీ ప్రతి ఒక్కటి ఉంటాయి. ఒక్కసారి మీరు ఆలోచించండి, మనం చేస్తున్న పని ద్వారా ఇవన్నీ సంతృప్తిగా జీవిస్తున్నారా? మీ గుండె మీద మీరు క్వశ్చన్ చేసుకొని, మీకు మీరు ఒకసారి క్వశ్చన్ చేసుకొని, కళ్ళు మూసుకొని మీకు మీరు క్వశ్చన్ చేసుకోండి. అదే విధంగా ఈరోజు ఈరోజు పేదరికానికి కారణం ఒకే ఆదాయంపై ఆధారపడడం. అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే అక్కినేని నాగార్జున గారు, స్టార్ హీరో నాగార్జున గారు, తను సినిమాలు తీసుకుంటే కోట్ల రూపాయలలో ఆదాయం వస్తుంది. అయినా కూడా సైడ్ బిజినెస్ గా, సైడ్ ఇన్కమ్ గా ఇక్కడ అన్నపూర్ణ స్టూడియోస్ నడిపిస్తా ఉన్నాడు, బిగ్ బాస్ నడిపిస్తా ఉన్నాడు, అదే విధంగా అడ్వర్టైజ్మెంట్ ఇస్తా ఉన్నాడు, కళ్యాణ్ జ్యువెలర్స్ లో తనకు పార్ట్నర్షిప్ ఉంది, అదే విధంగా బిగ్ బాస్ నడిపిస్తా ఉన్నాడు, మీలో ఎవరు కోటీశ్వర్లు 1 ఇయర్కి ఒకసారి ప్రోగ్రామ్ రన్ ఉన్నాడు. అంటే సైడ్ ఇన్కమ్ గా ఇట్లా చేస్తా ఉన్నాడు. ఇక్కడ మనము ఏం చేస్తున్నాం? మన ఆలోచన మార్చుకోకపోవడం వల్ల ఇక్కడ ఒకటే పని మీద ఆధారపడుతున్నాం. అందుకే ఇప్పుడున్న సొసైటీలో పేదలు 95% ఉన్నారు, ధనికులు 5% ఉన్నారు. మరి ఈ పేదరికాన్ని మార్చుకోవడానికి బయట ఏమైనా అవకాశాలు ఉన్నాయంటే లేవు. ఉన్న అవకాశాలను మనం గుర్తించలేకపోతున్నాం. ఒకప్పుడు 1970లో, 1990లో ఇండియన్ ఆర్మీలో ఇంటింటికి వచ్చి మంచిగా హైట్ వెయిట్ ఉంటే తీసుకునేవాళ్ళు. అదే విధంగా ఎల్ఐసిలో కొంచెం చదువుకుంటే ఇంటింటికి వచ్చి అట్లా తీసుకుపోయేవాళ్ళు. ఇప్పుడు 2024 నడుస్తా ఉంది. ఒక్క ఉద్యోగానికి 1,00,000 మంది 1,00,000 మంది ట్రై చేస్తా ఉన్నారు. అంటే అర్థం చేసుకోండి, ఇంత ఇంత కాంపిటీషన్ ఉన్న తర్వాత కూడా ఒక్కొక్కరు డిగ్రీలని, బీటెక్లని, ఎంటెక్లని, పీజీలని మీద బట్ట కింద పొట్ట అంత వచ్చేంత వరకు కష్టపడతా ఉన్నారు. ఇంకా బుక్కుల మూతి పెట్టుకొని మరి ఇంకా చదువుతా ఉన్నారు. మరి ఏం సాధిస్తారో మరి వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉన్నట్టున్నాయి. సో అదే విధంగా ఇక్కడ చూసుకున్నట్టయితే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఆపర్చునిటీస్ ఇండియా. ఒక్కసారి ఇక్కడ ఉన్న ఇమేజ్ ను కరెక్ట్ గా క్లారిటీగా అబ్జర్వ్ చేయండి. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీస్ ఆపర్చునిటీస్ ఇన్ ఇండియా. అయితే ఇక్కడ ఏదైతే ఈ పిక్చర్ ఉందో, ఈ పిక్చర్ లో ఇక్కడ ఈ సముద్రంలో చేపలు ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ పట్టే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒక్కరే. అంటే ఇక్కడ మనకు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో వేకెన్సీస్ అనేటి చాలా ఎక్కువగా ఉన్నాయి. అంటే అక్కడ ట్రై చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఇక్కడ జాబ్ ఆపర్చునిటీస్ ఇన్ ఇండియా. ఇక్కడ ఇంకా కింద ఇమేజ్ చూసుకున్నట్టయితే ఇక్కడ పట్టే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, చేపలు చాలా తక్కువ ఉన్నాయి. అంటే ఇక్కడ జాబ్స్ తక్కువ ఉన్నా కూడా ట్రై చేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. 2025 వరకు 18 కోట్ల మందికి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అవకాశం ఇవ్వబోతుంది. సో ఇక్కడ మీకు ఇక్కడ బిలిగేట్స్ తెలుసు, అది ప్రపంచంలో అత్యధిక డబ్బున్న వ్యక్తి. తను కూడా ఏం చెప్తున్నాడు అంటే, ఒక ఇంటర్వ్యూలో తనను రిపోర్టర్ ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. ఉన్న పలంగా మీ ఆస్తులు అంతస్తులు కోల్పోతే మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు సార్, ఎట్లా సంపాదిస్తారు సార్ అని అడిగితే నెట్వర్క్ మార్కెటింగ్ అని చెప్పడం జరిగింది. అదే విధంగా ఇక్కడ ఏపీజే అబ్దుల్ కలాం గారు ఏపీజే అబ్దుల్ కలాం గారు కూడా ఏం చెప్పడం జరిగిందంటే, నెట్వర్క్ మార్కెటింగ్ ఈజ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ బిజినెస్ ఆఫ్ ది 21th century. అంటే అర్థం చేసుకోండి, 21th centuryలో మన నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ గా మారబోతుంది అని చెప్పేసి ఏపీజే అబ్దుల్ కలాం గారు కూడా చెప్పడం జరుగుతుంది. అంటే అర్థం చేసుకోండి, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ నెట్వర్క్ మార్కెటింగ్. సో ఇక్కడ నెట్వర్క్ మార్కెటింగ్ అనేది 1920లో స్టార్ట్ చేయబడింది. 2000 సంవత్సరంలో ఇండియాకి రావడం జరిగింది. సో అదే రకంగా మన నెట్వర్క్ మార్కెటింగ్ కి భారత రాజ్యపతి అనే సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరిగింది. అదే విధంగా 2016లో 13 పేజీల ఆర్టికల్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీకి ఇండియన్ గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. అదే విధంగా 2023 జూన్ 23న భారత రాజ్యపతి అనే సర్టిఫికేట్ రాజ్య భారత ప్రభుత్వం చేత ఇవ్వడం జరిగింది. సో ఈ ఈ నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో మోసాలు జరుగుతాయి. మరి మోసాలు జరుగుతున్నాయి కదా, ఆ మోసాలను మీరు ఎట్లా గుర్తించాలి, ఆ కంపెనీలను మీరు ఎట్లా గుర్తించాలని అంటే, మీ చేత ఒక్క రూపాయి ఖర్చు పెట్టించినా కూడా అది ఫేక్ కంపెనీ. ఇక్కడ ఎట్లుంటదనంటే పిరమిడ్ స్కీమ్స్ ఎట్లుంటదనంటే, మనల్ని ఒక మంచి పెద్ద మీటింగ్ ఇన్వైట్ చేసేసి ఒక మంచి హాల్లో కూర్చోబెట్టేసి మంచిగా కూల్ డ్రింక్ ఇచ్చేసి అక్కడ ఒక స్టేజ్ మీదకి ఒక పెద్ద వ్యక్తి ఎక్కుతాడు. నేను 20 లక్షలు తీసుకుంటున్నా, 30 లక్షలు తీసుకుంటున్నా మా ఈ ఈ అవకాశం ద్వారా అని చెప్పి చెప్తాడు. అప్పుడు మనం ఏం చేస్తాం? ఇక బీరిపై చూస్తూ ఉంటాం. అరే 20 లక్షలట, 30 లక్షలట, ఖచ్చితంగా నేను కూడా తీసుకోవాలని అనుకుంటాం.
ఇక మనకు ఆ మీటింగ్ అయిపోవడంతో లంచ్గా బిర్యానీ పెట్టేసి ఇక మళ్ళీ కోసేపు సెషన్ చెప్పేసి ఇక తను చెప్పుడుతోటే మనం పోయి సార్ మరి మాకు కూడా 20 లక్షలు 30 లక్షలు రావాలంటే మేము ఏం చేయాలి సార్ అంటే ఏం లేదండి సింపుల్ గా ఒక 10,000 తెచ్చి కట్టండి అని అనడంతో ఇంటికి టక్కున పోతాం 10,000 ఉంటే పట్టుకొస్తాం లేదనంటే అప్పు చేసైనా మరి చేసి కడతాం కట్టినాక వాడు సింపుల్ గా ఏమంటాడనంటే 15 రోజుల తర్వాత మీకు ఫోన్ వస్తుంది అని చెప్పేసి చెప్తాడు. ఇంటికి పోయినాక 15 రోజులు అయిపోతుంది, 25 రోజులు అయిపోతుంది, నెల అయిపోతుంది. నెల అయిపోయినాక మనమే ఫోన్ చేసి సార్ ఏమైంది సార్ ఇట్లా మరి ఇట్లా డబ్బులు కట్టడం జరిగింది అని అన్న తర్వాత ఏం లేదు బాబు ఇద్దరిని తీసుకొచ్చుకో, ఇద్దరిని తీసుకొచ్చుకుంటే ఆటోమేటిక్ గా నువ్వు అనుకున్నది రీచ్ కావచ్చు అని చెప్పేసి అని అంటాడు. అక్కడ అక్కడ తీసుకపోయి ఆ ఇద్దరు హ్యాండ్ ఓవర్ చేస్తుంటే వాళ్ళ చేత 10,000 కట్టించి మీ 10,000 మీకు ఇస్తాడు. ఇక్కడ మీరు ముగ్గురు బక్రాగాన్లు అయినట్టే కదా. ఈ రకంగా బయట చాలా డేంజర్ గా ఉన్నది. సో ఆ కంపెనీలు ఏమేమి ఉన్నాయంటే ఆమ్వే కానీ, సేఫ్ కానీ, అదే విధంగా గ్యాల్వే కానీ, ఆ, అదే విధంగా ఎంఎల్ఎంఎస్ కంపెనీస్ ఎక్సెట్రా చాలా కంపెనీస్ ఉన్నాయి. సో ఆ కంపెనీల పేరు కూడా చెప్పొద్దు. అదే విధంగా ఇక్కడ చూసుకున్నట్టయితే మరి మీరు అనొచ్చు సార్ మరి ఇవన్నీ ఫేక్ కంపెనీలు ఉన్నాయన్నారు, మరి మీరే ఒక మంచి కంపెనీ చెప్పుర్రి. అదే అండి నెట్వర్క్ మార్కెటింగ్ లో ద బెస్ట్ కంపెనీ వెస్టేజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. గౌతమ్ బాలి సార్ గారు ఈ కంపెనీని స్థాపించడం జరిగింది. కంపెనీ ఎగ్జాక్ట్ గా 2004లో స్టార్ట్ అయింది, జూన్ 2వ తారీఖు. స్టార్ట్ అయిన కొత్తలో ఆఫీసులు రెండు ఉన్నాయి. అదే విధంగా మనం యూజ్ చేసుకునే ప్రొడక్ట్స్ రెండు ఉన్నాయి. నాలాంటి డిస్ట్రిబ్యూటర్లు 6 ఉన్నారు. కంపెనీ స్టార్ట్ అయిన కొత్తలో టర్న్ ఓవర్ అనేది 5 కోట్లకు రీచ్ కావడం జరిగింది. ఆ 2004 నుంచి ఈ 2024 వరకు చూసుకున్నట్టయితే ఎగ్జాక్ట్ గా 20 ఇయర్స్ అవుతుంది. ఈ 20 ఇయర్స్ పీరియడ్ లో మన ఒంటి మీద ఒంటి మీద నన్న పుట్టుమచ్చ అంత మచ్చ ఉంటది కావచ్చు కానీ కంపెనీ మీద ఎలాంటి ఎలిగేషన్స్ లేవండి. మన కంపెనీ రూల్స్ తోటి అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తోటి ఎథికల్ గా అన్ని రూల్స్ ను పాటిస్తూ ముందుకెళ్తున్నది. సో ఒక్కసారి ఈ సెషన్ అయిపోయిన తర్వాత మీరు మీ చేతులలో పలకంత ఫోన్లు ఉన్నాయి కదా, ఆ ఫోన్లలో పోయి గూగుల్లో కానీ, క్రోమ్ లో కానీ, అదే విధంగా యూట్యూబ్ లో కానీ, ట్విట్టర్ లో కానీ, ఇంకా ఇన్స్టాగ్రామ్ లో కానీ, ఇంకా మీకు తెలిసిన ఏమైనా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు ఉంటే ఆ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో ఒకసారి మీరు సెర్చ్ చేసి చెక్ చేసుకోండి. ఒకవేళ వెస్టేజ్ కంపెనీ ఫేక్ అని వస్తే ఉన్న పలంగా అందరం మానేద్దాం. మంచి కంపెనీ ఏదన్నా ఉంటే మీరే చెప్పండి జాయిన్ అవుదాం. ఒకవేళ అది కూడా లేదు అని అంటే తూర్పుకు తిరిగి దండం పెడదాం. అదేవిధంగా ఆఫీసులు అనేవి అప్పుడు 2004లో ఆఫీసులు 2 ఆఫీసులు అనేది ఇప్పుడు 65 ఆఫీసులు అయినాయి. అదేవిధంగా మన మినీ డిఎల్సిపిలు 10,000 పైగా డిఎల్సిపిలు ఉన్నాయి. అప్పుడు 2 ప్రొడక్ట్లు కాస్త 450 పైగా ప్రొడక్ట్లు అయినాయి. అప్పుడు ఆరుగురు డిస్ట్రిబ్యూటర్లు కాస్త ఇప్పుడు 4.5 కోట్ల మంది అయ్యారు. అదేవిధంగా అప్పుడున్న 5 కోట్ల టర్న్ ఓవర్ కాస్త ఇప్పుడు 5,000 కోట్ల టర్న్ ఓవర్ అయింది రీసెంట్ గా. అదేవిధంగా డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఇండియాలో నెంబర్ 1 గా ఉంది. ప్రపంచంలో డైరెక్ట్ సెల్లింగ్ 100 కంపెనీలలో మన వెస్టేజ్ కంపెనీ 36వ స్థానంలో ఉంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ వెస్టేజ్. అదేవిధంగా మన వెస్టేజ్ కంపెనీకి చాలా అవార్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది, చాలా గుర్తింపులు కూడా ఇవ్వడం జరిగింది. చాలా సర్టిఫైడ్ కంపెనీ అండి మనది. మన దానికి జిఎంపి గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్ట్స్, అదే విధంగా ఐఈఎస్, సిఇఓ, ఐఎస్ఓ, ఫిసి ఈ రకంగా చాలా ఉన్నాయి. ఇంకా మీకు ఫర్దర్ గా సర్టిఫికేట్స్ కావాలంటే ఒకసారి గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తే చాలా సర్టిఫికేట్స్ అయితే ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో అదే విధంగా మన దాంట్లో ప్రొడక్ట్స్ ఉంటాయండి. మన దాంట్లో ప్రొడక్ట్స్ ఉంటాయి పర్సనల్ కేర్, హెల్త్ కి సంబంధించి హెల్త్ సప్లిమెంట్స్ ఉంటాయి, అగ్రి ప్రొడక్ట్స్ ఉంటాయి, అదే విధంగా ఫిట్నెస్ కు సంబంధించి బ్యూటీ ప్రొడక్ట్స్, ఇంట్లోకి సంబంధించి నిత్యావసర సరుకులు, హోమ్ నీడ్స్ ఉంటాయి. అదే విధంగా వాటర్ ప్యూరిఫైర్, ఎయిర్ ప్యూరిఫైర్. ఇంకో విషయం ఏంటంటే మన కంపెనీ ఏం చెప్తా ఉందనంటే నేను చెప్పట్లేదు. సో మనము ప్రొడక్ట్ వాడుకున్నాక ఒకవేళ నచ్చకపోతే 30% వాడుకున్నా మనకు ఆ ప్రోడక్ట్ తీసుకొని ఏదైతే వాడిన మన 30% ఉంటుందో దాన్ని కట్ చేసుకొని 60% కు అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా ఏమంటుందనంటే మన మన ప్రోడక్ట్ లో మనిషికి హానికరం చేసే కెమికల్ ఉన్నదని మీరు ఫారెన్సిక్ ల్యాబ్ కు పంపించి ప్రూవ్ చేసినట్టయితే ప్రొడక్ట్ కు ₹1,00,000 ఇస్తానంటుంది. అంటే అర్థం చేసుకోండి కంపెనీలో ఎంత దమ్ము ఉంటే, ప్రొడక్ట్ లో ఎంత క్వాలిటీ ఉంటే ఇంత 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 వాళ్ళు ఇంత ష్యూరిటీగా మాట్లాడతారు అన్నది మీరు ఒకసారి అర్థం చేసుకోండి. అదే విధంగా బయటి ప్రొడక్ట్స్ కు మన ప్రొడక్ట్స్ కు డిఫరెన్స్ ఇక్కడ ఒకసారి మీరు చూడాలి. బయట పాన్స్ పౌడర్ ఇక అందరు లేడీస్ తెగ తెగ వేసుకుంటారు కదా. ఇగో ఇక్కడ ₹100 పాన్స్ పౌడర్ బయట కొంటే, అదే దాంట్లో మన దాంట్లో ప్యూర్ న్యాచురల్ ప్రొడక్ట్స్ అండి. బాడీ టాల్క్ ₹52 కి వస్తుంది. అదే విధంగా బ్యాక్ పెయిన్ కి సంబంధించి అది బయటనైతేనో ₹165 ఉన్నది. అదే మన దాంట్లో అది వెస్కేర్ రిలీఫ్ క్రీమ్ అని ఉంటుందండి, అది ₹129. ఈ ప్రొడక్ట్సే అని కాదండి, చాలా ప్రొడక్ట్స్ కి మంచి క్వాలిటీలో తక్కువ రేట్లో పేదలకు అందియాలన్న ఉద్దేశంతో మన గౌతమ్ బాలి సార్ గారు మంచి ప్రొడక్ట్ అనేది మార్కెట్లోకి తీసుకురావడం జరిగింది. అదే విధంగా బయట ఒక పెట్టుబడి పెట్టే వ్యాపారం జరుగుతుందండి, దాన్నే ఇంగ్లీష్ లో ట్రెడిషనల్ బిజినెస్ అంటారు. ఈ ట్రెడిషనల్ బిజినెస్ ద్వారా కోట్ల రూపాయలు అనేది మనం నష్టపోతున్నాము. సో ఎట్లా నష్టపోతున్నాము, ఏ విధంగా నష్టపోతున్నాం అన్నది ఇది ఒకసారి మనం స్పష్టంగా చూద్దాం. ఇప్పుడు
పొద్దున లేస్తే మనం నిత్యావసర సరుకులు, ఇంట్లోకి సంబంధించిన సరుకుల కోసం ఎక్కడికి వెళ్తాం? కిరాణా షాప్కి వెళ్తాం. మరి కిరాణా షాప్ అతను ఎక్కడికి వెళ్ళి తెస్తున్నాడు అనేది ఒక్కసారి ఆలోచించిండా? రిటైలర్ దగ్గరికి వెళ్తాడు. రిటైలర్ ఎక్కడి దగ్గరికి వెళ్తాడు? ఎవరి దగ్గరికి వెళ్తాడు? హోల్సేలర్ ఎవరి దగ్గరికి వెళ్తారు? డిస్ట్రిబ్యూటర్ ఎవరి దగ్గరికి వెళ్తాడు? 6 మంత్స్ కు ముందే సిఎన్ఎఫ్ ఏజెంట్ అనేది ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది. ఆ సిఎన్ఎఫ్ ఏజెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ దగ్గరికి పోయి తెచ్చుకుంటాడు. ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో ప్రైవసీ కోసం పాస్వర్డ్ కూడా కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. హ్యాపీగా బిజినెస్ చేసుకోవచ్చు అండి. అదే విధంగా ఈరోజు ప్రతి కుటుంబానికి 3,000 నిత్యావసర సరుకులు సహజంగా ప్రతి కుటుంబానికి అవుతాయి. వీటి కోసం మనం ఎక్కడికి పోతున్నాం? కిరాణా షాప్, డీమార్ట్, ఎస్మార్ట్, రిలయన్స్ మార్ట్, ఇంకా ఎక్కడి లేని మాటలన్నీ మీకే గుర్తుంటాయి. అక్కడికి పోతున్నాం. ఆ కిరాణా షాప్, డీమార్ట్కు పోవడం వల్ల జరిగే నష్టాలు ఏందో మీరు ఇప్పుడు మీకు స్పష్టంగా చూపిస్తే ఒకసారి చూడండి. మనం అక్కడికి పోవడం వల్ల మనకు డిస్కౌంట్ ఇస్తున్నాడా? 3,000 ప్రోడక్ట్ తీసుకున్నందుకు సరే పోనీ అని చెప్పేసి డిస్కౌంట్ కాదు కానీ ఏమి ఇయ్యడు. అదే విధంగా ఫ్రీ ప్రోడక్ట్ ఇస్తాడా? సరే మీరు 3,000 ప్రోడక్ట్ కొన్నారు, ఒక బిస్కెట్ ప్యాకెట్ అని ఇద్దామని చెప్పేసి ఇస్తున్నాడా? ఇయ్యడు. అడిగితే కూడా కిందికి మీదికి చూస్తాడు. అదే విధంగా సరే 3,000 పెట్టి కొన్నారని చెప్పేసి మీకు ఏమన్నా 150 రూపీస్, 200 రూపీస్ రిటర్న్ గా మీకు ఫోన్ పేకి యాడ్ చేస్తున్నాడా? ఇక మీరు అట్లా అడిగినట్టు ఇంకోసారి మిమ్మల్ని షాప్ కూడా రానియడు. అదే విధంగా ఇక్కడ చూసుకున్నట్టయితే మన వేస్టేజ్ కంపెనీలో, మన వేస్టేజ్ స్టోర్ లో 20% డిస్కౌంట్ ఇస్తున్నది. 3,000లో 20% డిస్కౌంట్ అంటే ఎంత? 600 రూపీస్. అదే విధంగా అప్పటికప్పుడు 10% ఫ్రీ ప్రొడక్ట్ ఇస్తుంది, 300 రూపీస్ అంటే ఎంత? 300. అదే విధంగా మనకు వెంటనే 10% క్యాష్ బ్యాక్ రిటర్న్ గా మనకు బ్యాంక్ అకౌంట్ కి యాడ్ చేస్తుంది, అంటే 300. టోటల్ గా మనకి ఇక్కడ తీసుకోవడం వల్ల అమౌంట్ ఎంత సేవ్ అవుతుంది? 1,200 రూపాయలు. అదే విధంగా ఇక్కడికి ఒకసారి మళ్ళీ మనం కిరాణా షాప్కి వచ్చినట్టయితే ఇంత చెప్పిన తర్వాత కూడా మీరు ఇందులోకి వచ్చి వచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ 4వ నెల మనం 3,000 పట్టుకొని పోతే 12,000 అయింది. అదే విధంగా ఇక్కడ చూసుకున్నట్టయితే 4వ నెల మనం మళ్ళీ కొనడానికి పోయినప్పుడు 3,000కి వెళ్ళి 1,200 తీసేస్తే 1,800. ఇదే 1,800 మళ్ళీ 4వ నెలలో మనం ఇక్కడ పెట్టి కొన్నాం. కొనడం వల్ల టోటల్ ఎంత అయింది? 7,200 అయింది. అదే విధంగా మళ్ళీ ఇక్కడ మన ఈ కిరాణా షాప్ లో చూసుకున్నట్టయితే 5 నెలలకి మళ్ళీ 5వ నెల వచ్చింది, మళ్ళీ మనం 3,000 పట్టుకొని వెళ్ళినాం. వెళ్ళినాక అదెంత అయింది? 15,000 అయింది. అదే విధంగా ఇక్కడ చూసుకున్నట్టయితే 5th మంత్ మనకు కన్సిస్టెన్సీగా మనం 4 నెలలు తీసుకోవడం వల్ల మన కంపెనీలో ఇక్కడ 5th మంత్ 3,000 ఎంఆర్పి గల ఫ్రీ ప్రొడక్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడన్నా ఈ ఆఫర్ ఉందా? ఎక్కడున్నదో ఇక్కడ ఎతకండి, మరి ఎక్కడన్నా ఉందో చూడండి. ఇట్లా ఈ రకంగా మన షాప్ లో తీసుకోవడం వల్ల 5 నెలలకి మనం 10,800 రూపాయలు సేవ్ చేసుకోవచ్చు. 6 నెలలకి 12,000 నుంచి అదే 12,000 సేవ్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా 12 నెలలు తీసుకున్నట్టయితే 25,000 రూపాయలు సేవ్ చేసుకోవచ్చు. ప్లస్ అదే విధంగా 100% మంచి ఆరోగ్యం కూడా ఉంటుంది. ఒక్కసారి మీరు ఆలోచించండి, మీరే అర్థం చేసుకోండి. అదే విధంగా మన కంపెనీలో తీసుకోవడం వల్ల 9 రకాల ఆదాయం పొందవచ్చు. అది ఏ విధంగానో ఒకసారి చూద్దాము.
పీవీ అంటే పాయింట్ వాల్యూమ్. ఈ పీవీ ద్వారా మనకు ఒకటి ప్రమోషన్ వస్తుంది, రెండోది కమిషన్ వస్తుంది. 32 రూపాయలకు ఒక పీవీ పడుతుంది, 100 రూపాయలకు 3 పీవీలు, అదే విధంగా 1000 రూపాయలకు 30 పీవీలు, 3000కు 100 పీవీలు. ప్రతి నెల మనము 100 పీవీ చేయడం వల్ల కలిగే లాభాలు ఒకసారి చూద్దామండి. మన కంపెనీలో ఒక పెద్ద ఆఫర్ ఉంది, దాన్నే కన్సిస్టెన్సీ ఆఫర్ అని అంటారు. మనము 4 నెలలు ఎగ్జాక్ట్ గా 100 పీవీ తీసుకున్నట్టయితే 5వ నెలలో మనకు 2500 ఎంఆర్పి గల ఫ్రీ ప్రొడక్ట్ వోచర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మాకు 100 పీవీ అవసరం లేదు సార్, మేము తక్కువ పెట్టుకుంటాం సార్ అంటే 60 పీవీ పెట్టుకోవచ్చు. ఎగ్జాక్ట్ గా 4 నెలలు తీసుకున్నట్టయితే 1250 రూపాయల ఫ్రీ ఫ్రీ ప్రొడక్ట్ ఓచర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒక్కసారి ఆలోచించండి, ఈ ఆఫర్ ఎక్కడన్నా ఉందా? అదే విధంగా మన దాంట్లో ఉండేటి జనరల్ ఐటమ్స్ మీరు ఒకసారి చూసుకోవచ్చు. రైస్ బ్రాండ్ ఆయిల్ కానీ, టీ జీటా కానీ, టూత్ పేస్ట్ కానీ, అష్యూర్ సోప్ కానీ, అల్ట్రా వాష్ కానీ, స్క్రబ్ కానీ, అల్ట్రా గార్డ్ కానీ, బ్రష్ సెట్ కానీ, అల్ట్రా స్వాబ్ కానీ, బాడీ టాల్క్ కానీ, షాంపూ కానీ, హెయిర్ ఆయిల్ కానీ, ఫెయిర్నెస్ క్రీమ్ కానీ, ఈ రకంగా 16 వస్తువు ఈ ఈ విధంగా ఇక్కడ ఒక 16 వస్తువులు ఇచ్చిళ్ళు. 16 వస్తువులకు ఎంఆర్పి రేట్ ఎంత ఉన్నది, మనకు డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ ఎంత వస్తుంది, పీవీసీ ఎంత వస్తుంది, టోటల్ అన్ని ఒకసారి క్యాలిక్యులేషన్స్ అన్ని ఇక్కడ చూసుకోవచ్చు. ఒకవేళ మనం ఆరోగ్యానికి తీసుకోవాలంటే 3000 మన ఆరోగ్యానికి సంబంధించిన ప్రొడక్ట్స్ వస్తాయి. ఒకవేళ వ్యవసాయానికి మనం 3000 అన్ని ప్రొడక్ట్స్ వస్తాయి. అదే విధంగా ఇంటి కిరాణానికి సంబంధించి 3000 నుంచి 3600 అయితే 100 పీవీ కంప్లీట్ చేసుకోవచ్చు. అదే విధంగా షాప్ షాప్ మార్చుకోవడం వల్ల మనకి సంవత్సరానికి 25,000 సేవ్ చేసుకోవచ్చు. మీ దుకాణాన్ని మార్చుకోండి, మీ జీవితాన్ని మార్చుకోండి. ఇక్కడ మన కంపెనీలో మనము బ్రాంజ్ డైరెక్టర్ అయినట్టయితే, బ్రాంజ్ డైరెక్టర్ అయితే మనం కంపెనీలో వాటాదారుగా మారినట్టే. మన కంపెనీలో మన కంపెనీ టర్న్ ఓవర్ నుంచి 4% మనకి ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా మనం బ్రాంజ్ డైరెక్టర్ కావాలంటే మనం కానీ మన కింద టీం కానీ 5500 పీవీ చూపించినట్టయితే మనల్ని ఫాస్ట్ ట్రాక్ బ్రాంజ్ డైరెక్టర్ అనడం జరుగుతుంది. మనకు 10,000 నుంచి 20,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. సో అదే విధంగా ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ మన కంపెనీలో ఆదాయం ఏ రకంగా తీసుకోవచ్చు అని అంటే, ఇప్పుడు బయట ఎగ్జాంపుల్ హెడ్ కానిస్టేబుల్ ఉన్నాడు. హెడ్ కానిస్టేబుల్ ఆ విధంగా ప్రమోషన్స్ ఎట్లా ఉంటాయో మన దాంట్లో కూడా ప్రమోషన్స్ ఉంటాయి. ఇందులో మన దాంట్లో బ్రాంజ్ డైరెక్టర్ అయినట్టయితే 10,000 నుంచి 20,000 తీసుకోవచ్చు. సిల్వర్ డైరెక్టర్ అయితే 25,000 నుంచి 40,000 తీసుకోవచ్చు. గోల్డ్ డైరెక్టర్ అయితే 50,000 నుంచి 1,00,000 రూపాయలు తీసుకోవచ్చు. స్టార్ డైరెక్టర్ అయితే 1,00,000 నుంచి 2,00,000. అదే విధంగా మనకు కార్ కొనుక్కోవడానికి కార్ ఫండ్ కూడా కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. అదే విధంగా డైమండ్ డైరెక్టర్ 3 లక్షల వరకు తీసుకోవచ్చు. అదే విధంగా క్రౌన్ డైరెక్టర్ లో 4 లక్షల నుంచి అదే విధంగా ఇల్లు కట్టుకోవడానికి హౌస్ ఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. క్రౌన్ డైరెక్టర్ గా మన కంపెనీలో అత్యధిక చెక్కు 1,72,00,000 సిద్ధార్థ సింగ్. మీరు పోయి యూట్యూబ్ లో కానీ ఎక్కడ సెర్చ్ చేసుకున్నా సార్ గురించి మీరు తెలుసుకోవచ్చు. అదే విధంగా ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది 7 లక్షల ప్లాను. ఒక సంవత్సరంలో 7 లక్షలు సంపాదించడం ఎలా? ఫస్ట్ మీరు చేయాల్సింది 2 పనులు, ఏం లేదు. రెండో తారీఖు నుంచి 14వ తారీఖు లోపు 100 పీవీ కంప్లీట్ చేసుకోవాలి. అదే విధంగా 30 రోజులు జూమ్ ట్రైనింగ్ చేయాలి. అదే విధంగా సంవత్సరంలో నెలకి 7 లక్షలు ఎట్లా సంపాదించాలి అనేది ఒకసారి చూద్దాం. అదేవిధంగా రెండో నెల వచ్చిందండి. ఫస్ట్ నెలలో మీరు ఎక్కడ ఉన్నారు, రెండో నెల రావడంతో మీతో వచ్చిన కొత్త పర్సన్ ఇద్దరు కలిసి 100 పీవీ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మూడో నెల వచ్చే వరకు మీ ఇద్దరు కాస్త ఇంకిద్దరు వ్యక్తులు మీరు 100 పీవీ చేసుకోవడం జరిగింది, వాళ్ళ చేత 100 పీవీ చేయడం జరిగింది. టోటల్ ఎంత అయింది? 400 పీవీ. ఆ రకంగా నాలుగో నెల వచ్చే వరకు 8 మంది అయ్యారు. అదేవిధంగా ఇక్కడ చూసుకోవచ్చు, ఫస్ట్ నెలలో మీరున్నారు, తర్వాత రెండో నెలలో మీరిద్దరు కలిశారు. అదేవిధంగా మూడో నెలలో మీరిద్దరు కాస్త నలుగురు అయ్యారు. తర్వాత 4వ నెలలో 8 మంది, 5వ నెలలో 16 మంది, అదేవిధంగా 6వ నెలలో 32 మంది, 7వ నెలలో 64 మంది, 8వ నెలలో 120 128 మంది, 9వ నెలలో 256 మంది, అదేవిధంగా 10వ నెలలో 512 మంది, అదేవిధంగా 11వ నెలలో 1,024 మంది, 12వ నెలలో 2,048 మంది, అదేవిధంగా 13వ నెలలో 4,096 మంది. సో ఇక్కడ మనకు జరిగే బిజినెస్ ఎంత అంటే 4,09,600 పీవీ. సో మనకు కంపెనీ ఎంత, మనకు అప్పుడు ఆదాయం ఎంత వస్తుంది అంటే 7,81,336 రూపాయలు వస్తుందండి. సో మీరు అదంతా తిన్న తర్వాత బీరిపోయి సార్ ఇదంతా జరుగుతుందా, ఇదంతా జరిగే పనేనా అంటే, ఒకవేళ ఇందులో 10% జరిగినా కూడా మీ చెక్ వచ్చేసి ప్రతి నెల 1,00,000 నుంచి 1,50,000 ఖచ్చితంగా ఉంటుంది లీడర్స్. ఒక్కసారి ఇక్కడ అర్థం చేసుకోండి. అదే విధంగా చూసుకున్నట్టయితే మేము అందరినీ కొన్ని క్వశ్చన్స్ వేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ మనం లక్షలలో పెట్టుబడి పెట్టి ఏమన్నా మోసపోతున్నామా? అదే విధంగా తిరిగి తిరిగి మన ప్రొడక్ట్స్ నమ్మి అది గంపలో పెట్టుకొని ప్రొడక్ట్స్ అని చెప్పి తిరిగి అమ్ముతున్నామా? లేదు కదా. అదే విధంగా మనం ఇందులో చేయడం వల్ల సమస్య మనకి ఏమైనా ఉందా? అదే విధంగా ఇక్కడ ఏమైనా మనకు టార్గెట్స్ ఇచ్చి ఒక్క రోజునే 100 మందిని జాయిన్ చేయండి, ఒక్క రోజునే 200 మంది జాయిన్ చేయండి అని ఇక్కడ ఏమైనా టార్గెట్స్ ఇస్తున్నామా? ఏం టార్గెట్స్ ఇవ్వడం లేదు కదా. సో అదే విధంగా ఇక్కడ చూసుకున్నట్టయితే
ఇక్కడ అదేవిధంగా ట్రావెల్ ఫండ్ ద్వారా మనము ట్రిప్స్ కు మంచి మంచి ఫారిన్ కంట్రీస్ వెళ్ళొచ్చు. ఈ రీసెంట్ గా థైలాండ్ ట్రిప్ కూడా వెళ్ళడం జరిగింది. 1500 మంది తోటి ట్రిప్ కంపెనీకి తీసుకెళ్లడం జరిగింది. 1500 మందిని 5 రోజులు 7 స్టార్ హోటల్లో మంచి లగ్జరీగా ఎంజాయ్ చేయడం జరిగింది. అదే విధంగా రీసెంట్ గా మేము గోవా ట్రిప్ కూడా అచీవ్ అవ్వడం జరిగింది. మేము కూడా గోవా ట్రిప్ ఎంజాయ్ చేయడం జరిగింది. 3 డేస్ మంచిగా 5 స్టార్ హోటల్లో ఎంజాయ్ చేశాము. అదే విధంగా ఇక్కడ 3 జనరేషన్ ప్లాన్ సిబ్బాని మోహంది సారు చనిపోయినప్పుడు అప్పుడు వాళ్ళ సార్ ఇన్కమ్ వచ్చేసి 11,64,042 రూపాయలు ఉన్నది. అదే విధంగా వాళ్ళ సారు చనిపోయినాక 3 మంత్స్ కి మేడం ఎంత తీసుకున్నదో చూడండి, 40,35,113 రూపాయలు. ఇప్పుడు మేడం వచ్చేసి పర్ మంత్ ఇన్కమ్ 14 లక్షల ఇన్కమ్ ఉంది. ప్రజెంట్ మేడం డబుల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ లో ఉంది. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్టయితే రాయల్టీ ఇన్కమ్. సో ఇక్కడ శ్రీపాద పాండే సార్ గారు చనిపోక ముందుకు సార్ది ఇన్కమ్ వచ్చేసి 65,000 నుంచి 68,000 వరకు ఇన్కమ్ తీసుకున్నాడు. అదే సారు వాళ్ళ భార్యను నామినీ పెట్టడం ద్వారా సో ఈ రోజు వాళ్ళ భార్యకు 1,00,000 రూపాయలకు పైగా ఇన్కమ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ రకంగా మంచిగా మనకు 3 జనరేషన్ ప్లాన్ ఉంది. అదే విధంగా ఇక్కడ చూసుకున్నట్టయితే గవర్నమెంట్ టీచరు ఇక్కడ గవర్నమెంట్ టీచర్ అక్కడ టీచర్ జాబ్ వదిలేసి ఇక్కడ వచ్చి మన వెస్టేజ్ ప్లాట్ఫామ్ పట్టుకోవడం వల్ల ఈ రోజు 40,000 నుంచి 50,000 తీసుకుంటున్నారు. అదే విధంగా ఇక్కడ మన 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 టీంలో వెంకట్ సార్ గారు బీటెక్ కంప్లీట్ చేసుకొని బిజినెస్ మీద పిచ్చి ప్యాషన్ తోటి బిజినెస్ పెట్టి ఈ రోజు ఒక 10 లక్షల రూపాయల ద్వారా నష్టపోయి ఈ రోజు మన వెస్టేజ్ కంపెనీని నమ్మి ముందుకు వస్తే ఈ రోజు సార్ 1,00,000 రూపాయల ద్వారా తీసుకుంటున్నాడు. అదే విధంగా రమాదేవి మేడం ఎన్నో గ్రూప్ ఎగ్జామ్స్ రాసింది. సెంట్రల్ జాబ్ వస్తే కూడా వదులుకొని మరి మన వెస్టేజ్ కంపెనీలో జాయిన్ కావడం వల్ల ఈ రోజు స్టార్ డైరెక్టర్ పొజిషన్ లో ఉన్నారు. 45,000 పై ఇన్కమ్ తీసుకుంటున్నారు. అదే విధంగా ఆవులయ్య సార్ తను కూడా ఫర్టిలైజర్ షాప్ పెట్టి ఆ కరెక్ట్ గా వర్షాలు లేక 30 లక్షల వరకు నష్టపోయి ఈ రోజు వెస్టేజ్ కంపెనీలోకి వచ్చి ఈ రోజు 45,000 పైగా ఇన్కమ్ తీసుకుంటున్నాడు. ఆ అదే విధంగా గణేష్ సార్ సాఫ్ట్వేర్ కంపెనీలో చేస్తున్న క్రమంలో ఈ వెస్టేజ్ ప్లాట్ఫామ్ బిజినెస్ పరిచయం కావడం ద్వారా ఆ, పరిచయం కావడం ద్వారా తన సాఫ్ట్వేర్ జాబ్ కు రిజైన్ చేసేసి ఈ రోజు వస్తే 25,000 నుంచి 35,000 తీసుకుంటున్నాడు. అదే విధంగా రాజు సార్ ఇంటర్ 4 సార్లు ఫెయిల్ అయినా కూడా గట్టి సంకల్పంతో ఒక డైరీ ఫామ్ అనేది పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత అందులో కూడా నష్టాలు రావడంతో మన వెస్టేజ్ ప్లాట్ఫామ్ లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు 30,000కు పైగా ఇన్కమ్ తీసుకుంటున్నాడు. అదే విధంగా నేను ఇప్పుడు నేను కూడా సిల్వర్ డైరెక్టర్ పొజిషన్ లో ఉన్నాను. సో నేను కూడా నేను కూడా 2 సార్లు ఇంటర్ ఫెయిల్ అవ్వడం జరిగింది. ఇంటర్ ఫెయిల్ అయిన క్రమంలో నాకు ఆ, ఒక బ్రదర్ ద్వారా ఈ వెస్టేజ్ ప్లాట్ఫామ్ అనేది పరిచయం కావడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ నేనైతే 15,000 నుంచి 20,000 వరకు ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నాను. సో ఈ రకంగా ఎంతో మంది జీవితాలు మార్చింది మన వెస్టేజ్ కంపెనీ. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ హరికృష్ణ సార్ అండ్ శ్రవంతి మేడం సార్ ఒక లారీ డ్రైవర్ గా ఉంటున్న క్రమంలో సార్ కి తన ఫ్రెండ్ ద్వారా ఈ బిజినెస్ పరిచయం కావడం జరిగింది. సో ప్రజెంట్ సార్ ఇన్కమ్ వచ్చేసి ఇది 2022 చెక్ అండి. సో ప్రజెంట్ రీసెంట్ గా 4 లక్షలకు గా 4 లక్షలకు పైగా చెక్ తీసుకున్నాడు. అదే విధంగా ఇక్కడ చిరంజీవి సార్ అండ్ శ్రీలత మేడం సో సార్ కూడా 1,00,000 రూపాయలకు పైగా ఇన్కమ్ తీసుకుంటున్నాడు. ఈ రకంగా ఎంతో మంది ఒక రెవెన్యూ శాఖ ప్రభుత్వ ఉద్యోగి 1,00,000 రూపాయలకు పైగా తీసుకుంటున్నాడు. వ- వ్యవసాయం చేసే వ్యవసాయం చేసే వ్యక్తి ఈ రోజు ఒక 60,000 నుంచి 70,000 వరకు ఇన్కమ్ తీసుకుంటున్నాడు. ఈ రకంగా సారు సాఫ్ట్వేర్ ఉద్యోగి క్రౌన్ డైరెక్టర్ సార్ కూడా 1,20,000 నుంచి 1,30,000 తీసుకుంటున్నాడు. ఈ రకంగా ఎంతో మంది జీవితాలు మార్చింది. అదే విధంగా ఇక్కడ మన గ్రేట్ మెంటర్ మన గాడ్ ఫాదర్ రంజిత్ కుమార్ సారు అనుకోని కారణాల వల్ల 10th ఫెయిల్ కావడం జరిగింది. ఫెయిల్ అయిన క్రమంలో కర్రల మిల్లులో పనిచేస్తున్న క్రమంలో పని అయిపోయి ఇంటికి వెళ్తున్న క్రమంలో సార్కి వెస్టేజ్ అనే ఒక ప్లా ఆ, ఒక సారీ వెళ్తున్న క్రమంలో సార్కి ఒక చర్చ్ ఫాదర్ ద్వారా మన ఈ వెస్టేజ్ ప్లాట్ఫామ్ అనేది పరిచయం కావడం జరిగింది. పరిచయం అయిన తర్వాత సార్ ఎగ్జాక్ట్ గా ఇప్పుడు స్పాన్ ఆఫ్ 2-3 ఇయర్స్ లోనే సారు 7 లక్షలకు పైగా ఇన్కమ్ తీసుకుంటున్నాడు. అదే విధంగా రీసెంట్ గా ఆడు క్యూ2 కార్ అనేది కూడా అచీవ్ చేయడం జరిగింది. సార్ 2 కార్లు తీసుకున్నాడు. అదే విధంగా ఇక్కడ చూసుకున్నట్టయితే హైయెస్ట్ ఇన్కమ్ సుబ్బయ్య శెట్టి సారు 41,91,993 రూపాయలు హైయెస్ట్ చెక్ సార్ది. ఈ రకంగా మిస్టర్ సిద్ధార్థ సింగ్ సార్ది వెస్టేజ్ లో ఇన్కమ్ ఏ చూసుకున్నట్టయితే ఒక నెల ఇన్కమ్ వచ్చేసి సార్ది 1,68,04,066 రూపాయలు. సో ఈ రకంగా ఒక రోజు ఇన్కమ్ వచ్చేసి 5,60,60,136 రూపాయలు. పర్ మినిట్ వచ్చేసి సార్ అకౌంట్ లోకి
రూ. 389. అదేవిధంగా పర్ సెకండ్ కి రూ. 6. అంటే ఇట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ ఇన్ వెస్టీజ్. అంటే అర్థం చేసుకోవచ్చు, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ వెస్టీజ్. సో ఈ రకంగా ఓకే, థ్యాంక్ యూ లీడర్స్, ఇంతగానో ఓపికగా విన్నందుకు. మనకు అవకాశం ఇవ్వడం దేవుని బాధ్యత, అది తీసుకోవడం మన బాధ్యత. సో లీడర్స్ ఇంతగానో ఓపికగా విన్నందుకు వన్స్ అగైన్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో లీడర్స్, నా డ్రీమ్ వచ్చేసి ప్రజెంట్ నేను డిగ్రీ చదువుతున్నాను, డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. సో ఎగ్జాక్ట్ గా నా డిగ్రీ అయిపోయే కల్లా నేను 3 లక్షలు తీసుకోవాలి. ఏదైతే మా నాన్నకు ఒక డ్రీమ్ ఉండేది, మా నాన్నకు ఎప్పటికీ ఒక కార్ మళ్ళీ, మా నాన్న డ్రీమ్ కార్ వచ్చేసి మహేంద్ర బొలెరో తీసుకోవాలి అంటున్నాడు. సో త్రూ వెస్టీజ్ ద్వారా నేను ఆ కారు మా నాన్న గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, బ్యాక్ టు ద హోస్ట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ మణిచంద్ర గారు, థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి స్క్రీన్ డిస్కనెక్ట్ చేస్తారా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ మణిచంద్ర గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడు ఎప్పుడు జాయిన్ అయ్యారు మీరు వెస్టేజ్ లో? రీసెంట్ గా జాయిన్ అయ్యి 3 మంత్స్ అవుతుంది సార్. వెరీ గ్రేట్, గ్రేట్. మీ ఏజ్ ఎంత? 18 ఇయర్సా? ప్రజెంట్ 18 ఇయర్స్ సార్. గ్రేట్, సూపర్. సో మంచి మంచి యూత్ వస్తున్నారు సిస్టమ్ లోకి, చాలా హ్యాపీగా ఉంది. సో ఆల్ ద వెరీ బెస్ట్ అండి, చాలా బాగా ప్రజెంట్ చేశారు. థ్యాంక్ చాలా యూ సార్. తక్కువ టైంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు బిజినెస్ ప్లాన్ గురించి. సో డెఫినెట్ గా మీరు మంచి సక్సెస్ తీసుకుంటారు. చాలా చిన్న ఏజ్ లో నిన్న కూడా రాజు గారు, సో వెంకట గారి టీంలో మంచి మంచి యూత్ ఉన్నారు, చాలా హ్యాపీగా ఉంది. డెఫినెట్ గా మీరు అందరూ మంచి సక్సెస్ తీసుకోవాలి. అండ్ ఎస్పెషల్లీ ఇవాళ యంగ్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అంటారు ఇండియా అని. మీలాంటి యూత్ ఈ సిస్టమ్ లోకి రావడం నిజంగా చాలా హ్యాపీ అండి. ఖచ్చితంగా షార్ట్లీ మీరు మంచి అచీవ్మెంట్ సాధిస్తారు. యూత్ ఐకాన్ కూడా కంప్లీట్ చేసుకోవాలని కోరుకుంటున్నా. ఆల్ ద వెరీ ఓకే సార్, బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో లీడర్స్ 340+ మెంబర్స్ ఉన్నారు. మణిచంద్ర గారు చాలా చిన్న ఏజ్ లో, మ్యాటర్ ఆఫ్ జస్ట్ 18 ఇయర్స్, సో ఈ సిస్టమ్ ఇవాళ తీసుకొని సిల్వర్ డైరెక్టర్ పొజిషన్ లో నెలకు 15,000 to 20,000 రూపీస్ ఎర్న్ చేస్తున్నారు. సో ఇవాళ రేపు బాగా చదువుకుని బయటకు వచ్చిన వాళ్ళు, బీటెక్ చేసిన వాళ్ళు కూడా 20,000 to 25,000 ఇన్కమ్ లేదు. బట్ డైరెక్ట్ సెల్లింగ్ ని చదువుతూ డిగ్రీతో పాటు పార్ట్ టైం గా చేస్తూ ఇవాళ ఈ బిజినెస్ ద్వారా ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నారు. నిజంగా చాలా గొప్ప విషయం ఇది. సో ప్రతి ఒక్క లీడర్స్ చాలా మంది కలుస్తుంటాం మనం, కొద్దిగా అవేర్నెస్ క్రియేట్ చేయండి. ఇవాళ వెస్టేజ్ ఎంత ఫాస్ట్ గా మూవ్ అవుతుంది ప్రతి చోట, సో ఎంత ఫాస్ట్ గా గ్రో అవుతుంది అనేది ఇంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని ఎక్కువ యూటిలైజ్ చేసుకోండి. అందుకే మార్నింగ్ సెషన్స్ లో ఎక్కువ అటెండ్ అవుతున్న వాళ్ళని చెప్తుంటాం. బట్ ప్రతి ఒక్క లీడర్ కూడా ఈ యొక్క మీటింగ్స్ ని యూటిలైజ్ చేసుకొని మీ టీం అటెండ్ చేస్తూ, సో అందరూ యూటిలైజ్ చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ కాల్స్ తీసుకునే ముందు ఒక్కసారి టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ గురించి 1 minute మాట్లాడతానండి. సో టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ మీ అందరికి తెలుసు, మనం పూర్తిగా ఒక సర్వీస్ మోటోతో స్టార్ట్ చేసాం. సో ఆ విధంగానే ముందుకు వెళ్తున్నాం. సో ఎంతో మందికి సపోర్ట్ చేయాలి. ఎస్పెషల్లీ యూత్ ని చూస్తే చాలా ఆనందంగా ఉంది. సో జాబుల కోసం కాకుండా జాబులు ఇచ్చే స్థితికి ఎంటర్ప్రెనర్ గా ఎదుగుతున్నారు, నిజంగా చాలా గొప్ప విషయం. సో వాళ్ళకి ఇంకా టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ మోర్ సపోర్ట్ 100% ఉంటుంది. సో ఇలా ఎంతో మందికి సపోర్ట్ చేయాలి, హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో ఎస్టాబ్లిష్ చేసాం టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్. ఆ విధంగా ముందుకు వెళ్తున్నాం. సో ఇవాళ రెగ్యులర్ గా మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ సెషన్స్ అనేవి కండక్ట్ చేస్తున్నాం. జూమ్ ద్వారా నాలెడ్జ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. ఇంకా ఎక్కువ మందికి చేరాలని చెప్పి సోషల్ మీడియాలో రావడం జరిగింది. ఫేస్బుక్ పేజ్ అండి రంజిత్ కుమార్ టీయూసీ టీహెచ్ఎస్ టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ అని ఉంటుంది. నెక్స్ట్ మనకు ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్ టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ వెస్టేజ్ అని ఉంటుంది. సో నా రిక్వెస్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఓకే, లేదంటే మీ టీమ్ కి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరితో సబ్స్క్రిప్షన్ చేయించండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అందరూ సక్సెస్ కావాలి అంటే డెఫినెట్ గా ఛానల్ అనేది మనకంటూ ఒకటి ఉంది. ఎన్నో టెస్టిమోనీస్ ఉన్నాయి. ఎంతో మంది మన దగ్గర లీడర్సే ఇవాళ సెషన్స్ అనేది ప్రజెంట్ చేస్తున్నారు. గొప్ప విషయం అది. 950+ వీడియోస్ రెడీగా అవైలబుల్ లో ఉన్నాయి. సో మీరు ఎవరిని కలిసినా టీమ్ హెల్పింగ్ హ్యాండ్ సబ్స్క్రిప్షన్ చేయించండి, వాళ్ళని చూసుకోమనండి. అటువంటి నాలెడ్జ్ మనం ఇవాళ ప్రొవైడ్ చేయగలుగుతున్నాం. ఓకే. అండ్ మీరు ఎక్కడ మీటింగ్స్ చేసినా ప్రమోట్ చేసుకోండి, యూటిలైజ్ చేసుకోండి, మీ లోడ్ తగ్గించుకోండి. ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది మీ గ్రోత్ కి. అండ్ యాజ్ వెల్ యాజ్ మన యొక్క విజన్, ఈ యొక్క డిసెంబర్ కి 100 మంది యాక్టివ్ క్రౌన్ డైరెక్టర్స్ ని, 100 మంది 1 lakh earners ని, 500 members కార్ అచీవర్స్ ని, దాంతో పాటుగా 10 members VMCM ని, 10 member యూత్ ఐకాన్ ని తయారు చేయాలని గొప్ప విజన్ తో మనం ముందుకు వెళ్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరి యొక్క విజన్ లో మీరు పార్టిసిపేట్ చేస్తూ, మీ టీం కూడా పార్టిసిపేట్ చేస్తూ మంచి సక్సెస్ తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వన్స్ అగైన్ మణిచంద్ర గారు ఆల్ ద వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ సెషన్. అండ్ థ్యాంక్ యూ సార్, షార్ట్లీ థ్యాంక్ యూ మీరు సో మచ్. ఈవినింగ్ సెషన్స్ కూడా రావాలని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ అండి. 100% సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. సో కాల్స్ తీసుకుందాం. గుడ్ మార్నింగ్ సార్.
సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. మణిచంద్ర గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సూపర్ సూపర్ సార్, గ్రేట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అప్లయర్స్ కి ఎస్పెషల్లీ మీ పేరెంట్స్ కి థ్యాంక్స్ చెప్పుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది ఎవరిలో ఏ టాలెంట్ ఉందని గుర్తించడం చాలా ఇంపార్టెంట్. మీలో ఒక టాలెంట్ ఏంటంటే ఈ ప్లాన్ ని చాలా టఫ్ గా భావించే వాళ్ళకి చాలా సింపుల్ గా ఏదో మహేష్ బాబు సినిమా ఏదో గోలికరా అన్నట్టు చెప్పినట్టు చాలా సింపుల్ గా చెప్పారు. సో అది మెయిన్ సబ్జెక్ట్ ని ఈజీగా వచ్చేస్తే జనాల్లో వెళ్ళడం ఈజీ అవుతుంది. సో తక్కువ టైంలో 3 months 4 months లో మీరు కరెక్ట్గా నేర్చుకున్నారు. ఇంకొద్దిగా కరెక్ట్ గా సిస్టమ్ ఎవరి దగ్గర ఎలా చెప్పాలని ఒకటి నేర్చుకుంటే ఇంకా మీరు దూసుకెళ్ళిపోతారు. సో ఎందుకంటే వరల్డ్ లోనే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఈ రోజు మీకు చాలా మందికి కామెడీగా ఉండొచ్చు, కానీ హెలికాప్టర్స్ తీసుకుని అనుకుంటున్నారు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో. సో అలాంటి ఒక పెద్ద ఇండస్ట్రీని కొంతమంది ఏంటంటే ఏదో పెద్దగా కష్టంగా భావిస్తారు, బట్ మీరు చాలా సింపుల్ గా ఈజీగా చూసారు. సో డెఫినెట్ గా మీ పేరెంట్స్ కి మీ అప్లయర్స్ కి అందరు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. మాకు మంచి ఒక మిసైల్ న్యూక్లియర్ మిసైల్ అప్ చెప్పారు. సో డెఫినెట్ గా ఒక జాగ్రత్త ప్లాన్ చేయండి. సో ఈ వయసులో ఏమవుతుందంటే చిన్న చిన్న దానికి ఇబ్బంది పడుతుంటారు, కష్టపడుతుంటారు, బాధపడుతుంటారు, పెయిన్ అనుకుంటారు. సో ఇవన్నీ కామన్ అవుతాయండి. సో వస్తే ఆ టీం వస్తే హ్యాపీ ఫీల్ అవుతారు, టీం రాకపోతే ఇబ్బంది పడుతుంటారు. కాదు, ఇవన్నీ కాదు. సో సబ్జెక్ట్ మీరు పర్ఫెక్ట్ నేర్చుకోండి. డెఫినెట్ గా 100% భగవంతుడు ఏ టైంలో ఇవ్వాలి ఇస్తాడు. సో ఆల్రెడీ మీకు 18 years లో ఇచ్చాడంటే గ్రేట్ థింగ్ ఇది. కొంతమందికి ఇప్పుడు 40-50 years కూడా రాకపోవడం చాలా బాధపడుతున్నారు. సో రైట్ టైం ఇంకొక 5 years లో మీరు 10 lakh 20 lakh వెళ్ళి కూడా ఆశ్చర్యపోవసం లేదు. బట్ ఈగోని దగ్గర తీసుకురావద్దు, ఎందుకంటే ఈ వయసులో అహంకారం అనేది ఇంకోటి కామన్, అవి సింపుల్ సింపుల్ గా వచ్చేస్తుంటాయి. సో అవి ఎక్కడా తీసుకురావద్దు. ఒకటే గుర్తుపెట్టుకోండి, దేశానికి సేవ చేసేదానికి ఇది ఒక అదృష్టం. ఇది డబ్బులు వస్తే బట్ సేవ చేసే అదృష్టం ఈ వయసులో వచ్చిందంటే చాలా గ్రేట్ థింగ్ ఇది. పీపుల్ హెల్ప్ చేసేది చిన్న విషయం కాదు. సో దాన్ని కరెక్ట్ గా ప్లాన్ చేసుకోండి, డెఫినెట్ రాక్ చేస్తారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ అండి. కరెక్ట్ గా 28 minutes లో బిజినెస్ ప్లాన్ ని, మోటివేషన్ ని, ఎస్పెషల్లీ ఆ ఏదైతే అడ్వర్టైజ్మెంట్ కోసం చాలా సింపుల్ ఈజీగా చెప్పారు. సో థ్యాంక్ యూ అది సార్. జనాలకు కూడా చాలా కరెక్ట్ గా అయింది. డెఫినెట్ గా మనకి డెఫినెట్ గా ఆల్ ది బెస్ట్ అండి. మంచి అచీవ్మెంట్ తీసుకుంటారు. యూత్ ఐగర్ అయితే మీరు ఇండియా వైడ్ గా కూడా ఒక ఎగ్జాంపుల్ ఉంటారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.